మంత్రులు కేంద్రంలో ఉన్నట్టుగా పార్లమెంట్ సభ్యులు మళ్ళీ వాళ్ళ మీడియా వర్గాలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను దేశద్రోహులుగా ముద్ర వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వాళ్ళు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే విషయం, అధికార మదం డబ్బహంకారం శాశ్వతం కాదు. ఇవాళ ఈ దేశానికి ఒక సరికొత్త దిశ విద్యార్థి లోకం చూపెట్టింది. మొన్న పాలకులేసే ఎంగిలి మెతుకులకో అణిచివేతకో భయపడి లొంగేటువంటి ఒక తరం కాదు, ప్రశ్నించే తరం అని చెప్పని నిలబడ్డటువంటి ఒక యువతను దేశద్రోహులు అంటే తరిమి కొడతారు అనే విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే వాళ్ళ తొత్తులు కానీ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను చివరిగా ఒక విషయం అడగదలుచుకున్నా. బండి సంజయ్ గారు చాలా కీలకమైన అంశం. బండి సంజయ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకెవరైనా పెద్దలైనా సరే, ఇది పూజనీయ మోహన్ భాగవత్ గారి యొక్క ట్వీట్. ఇది ఆయన వారు మాంగళ్య సభలో మాట్లాడిన ఒక మాటలను ఏఎన్ఐ వాళ్ళు ట్వీట్లో ఇచ్చినటువంటి ఒక అంశం. ఇది గౌరవనీయ మోహన్ భాగవత్ గారు మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, వినాల బండి సంజయ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. RSS chief Mohan Bhagavat says, when we were young, it was an era of obedience. అంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. కొంత పెద్దలంటే గౌరవము, ప్రశ్నించే తత్వం లేకుండా కొంత లొంగి మంగి గౌరవంతో ఉండేవాళ్ళు. బట్ దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. వెన్ వీ వర్ యంగ్ ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. The new generation asks questions. కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది అని చెప్పని మోహన్ భాగవత్ గారు చెప్తా ఉన్నారు. We have to explain the reasoning to them. కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది. ఆ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, జవాబు చెప్పాలా, నిర్ణయాల వెనుక ఉన్నటువంటి ఒక కారణాలను చెప్పాలా అని చెప్పిండ్రు. We need to give them lot of affection. వాళ్ళ పట్ల, వాళ్ళ ప్రశ్నల పట్ల ప్రేమ, కారుణ్యం చూపెట్టాలా అని చెప్పని అంటున్నారు. We need to spend time with them. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, వాళ్ళ పట్ల కారుణ్యంతో వ్యవహరించాలా. We need to communicate with them. వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలా. Nowadays conversation has stopped even within families అని చెప్పని సందర్భోచితంగా ఆయన RSS చీఫ్ మోహన్ భాగవత్ గారు విశ్వమాంగళ్య సభలో మాట్లాడినరు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బండి సంజయ్ గారు. దీని అర్థం ఏంటి అంటే, జంతర్ మంతర్లో విద్యార్థి మిత్రులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పని, ప్రశ్నిస్తే వాళ్ళను దేశద్రోహులని ముద్ర వేయొద్దు, వాళ్ళ పట్ల ప్రేమ కరుణతో వ్యవహరించండి అని చెప్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం చెప్పాలా అని చెప్పని ఆయన ప్రేమతో వ్యవహరించండి, జవాబుదారితనంగా ఉండని చెప్పని చెప్పకనే చెప్పిండ్రు. మీ నెత్తి మీద మొట్టికాయ కొట్టిండ్రు. ఇంకా సిగ్గు లేకుండా, కనీస ఇంగితం లేకుండా మౌలిక మీ సిద్ధాంతాలను మూల రాస్తూ సౌదీ సిద్ధాంతాల భాష మాట్లాడుతున్నారు మీరు. నోరిప్పితే హిందూ సిద్ధాంతం, ఆచరించమనేది సౌదీ సిద్ధాంతం. కాల్చి చంపండి అని చెప్పని ఇది ఎక్కడ మాట? మీకు మోహన్ భాగవత్ గారు చెప్పేది రుచిస్తలే, మరి మోడీ భాగవతమే రుచిస్తుందా? మీరే సమాధానం చెప్పాలా. ఇవాళ దేశం అట్టుడికిపోతా ఉంది. ఒక విషయం మీడియా మిత్రులు కానీ, తెలంగాణ సమాజం కానీ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఢిల్లీలో జరిగిన దీక్ష కానీ, హైదరాబాద్లో కేటీఆర్ గారు అటెండ్ అయినప్పుడు నేను దీక్ష జరిగిన సందర్భంలో విద్యార్థుల యొక్క కళ్ళల్లో చూసినటువంటి ఒక ఆగ్రహ వేషాలు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ ఆక్రోషం కానీ చూసినట్టయితే ఎక్కడెక్కడ పిల్లలు వాళ్ళు ఈ కొసకోళ్ళు, ఆ కొసకోళ్ళు, ఈ కాలేజీ వాళ్ళు, ఆ కాలేజీలు ఎట్లొచ్చిండ్రు అంటే ధర్నా అవుతుందట, మేము వస్తాము అని చెప్పని. ఇవాళ అక్కడ జరిగినటువంటి ఒక దీక్ష కేవలం ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, దేశవ్యాప్తంగా జరిగిన ఒక దీక్ష
ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నీట్. ఇది కేవలం నీట్కు వ్యతిరేకంగానే కాదు, సంవత్సరాల కొద్దీ అణచివేతకు గురవుతున్నటువంటి ఒక విద్యార్థులు గళమెత్తి ఇవాళ పాలక పక్షాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మొత్తం రాజకీయ వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతా ఉన్నారు. పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు. న్యాయ వ్యవస్థే కాక్రోచ్లు అని చెప్పని విద్యార్థి మిత్రులను అవమానపరుస్తుంటే మేం కాక్రోచ్లమని రోడ్డు మీదకి వచ్చి న్యాయ వ్యవస్థను నిలదీస్తున్నటువంటిది. అంటే రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక మూల స్తంభాలైనటువంటి ఒక పాలసీ మేకర్, పాలసీ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మూడు స్తంభాలను, ప్రజాస్వామ్యం మూడు స్తంభాలను ప్రశ్నిస్తూ ముక్కు పచ్చలారని పిల్లలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు స్వాలంబనతో, సానుకూలంతో, ఆత్మీయతతో సమాధానం చెప్పాల్సింది పోయి వాళ్ళని పట్టుకొని దేశద్రోహులు అని చెప్పని ముద్ర వేయటం కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తగదు మీకు ఇది. బండి సంజయ్ గారు మీకు తగదిది. ఇది ఢిల్లీలో బీజేపీకి ఒక న్యాయం, హైదరాబాద్లో బీజేపీకి ఒక న్యాయం తగదు. తప్పనిసరిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్, ఇంకా ఎవరైనా పెద్దలు ఇటువంటి చిల్లర మల్లర మాట్లాడినట్టయితే తగిన మూల్యం చెల్లించక తప్పదు. మీరు బేషరతుగా విద్యార్థి సమాజానికి క్షమార్పణ చెప్పాలా అని చెప్పని డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు.